హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. భైరవం మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ అంతా ఒక టెంపుల్ యొక్క డాక్యుమెంట్ చుట్టూరా తిరుగుతుంది మావా. అలాగే సొంత అన్నదమ్ములు కాకపోయినా బ్రదర్స్ లాగా ఉండి ఒక గొడవ వల్ల వాళ్ళు ఎంత పీక్స్ కి వెళ్ళిపోతారు అనేది మూవీ స్టోరీ. మూవీలో 2 సీన్స్ నాకు బాగా నచ్చాయి మావా. బెల్లం కొండ అన్నకి పూనకం వచ్చినప్పుడు, డైరెక్ట్ గా చెప్పాలంటే ఒకటి ఇంటర్వెల్ లో, ఇంకొకటి క్లైమాక్స్ లో. మధ్యలో ఒక 2 ఇన్స్టాగ్రామ్ మీమ్స్ కూడా పడ్డాయి. వద్దు సీను ఒకటి, అలాగే కోయి కోయి కోడిని కోయి ఉంటది కదా, ఈ 2 పడ్డాయి. ఈ 2 వచ్చినప్పుడు కొంచెం బాగా నవ్వుకున్నాం అనమాట. మిగతా టైంలో కామెడీ ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ బెల్లం కొండ అన్న అలాగే హీరోయిన్ సీన్స్ చాలా ఆడ్ అనిపించాయి. కొబ్బరి తోటలో ఒక సీన్ ఉంటుంది, అదైతే మరీ క్రింజ్ అనిపించింది. మూవీలో అసలు హీరో ఎవరు అనేది క్లైమాక్స్ దాకా తెలియదు మావా. ఫైనల్ గా బెల్లం కొండ అన్న అనేసి లాస్ట్ లో రివీల్ చేస్తారు. నారా రోహిత్ గారి క్యారెక్టర్ స్టన్నింగ్ మావా. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ లో అయితే బాగా సెట్ అయ్యారనిపించింది. మూవీలో బిగ్ మైనస్ సాంగ్స్ మావా. నిజం చెప్పాలంటే ఒక్కటి బాలేదు. అండ్ బీజిఎం విషయానికి వస్తే అసలు మూవీలో బీజిఎం ఉందా అనేసి అనిపించింది. ఓన్లీ ఒక్క బీజిఎం మూవీ అంతా ప్లే అవుతుంది మావా. అంటే భైరవం ఈ బీజిఎం ఉంది కదా, ఈ బీజిఎం మూవీలో మెయిన్ సీన్స్ ఉంటాయి కదా వాటిలో ప్లే చేశారు. బెల్లంకొండ అన్న పూలకుండితో ఒక ఇంట్రో సీన్ ప్లాన్ చేశారు మావా. లిటరల్లీ చెప్పాలంటే చాలా ఓవర్ అనిపించింది, ప్లస్ చాలా ఆడ్ ఉంది. ఇంటర్వెల్ లో హీరో ఒకటి హ్యాండ్ నరికేస్తాడు మావా. ఆ టైంలో మూవీ కొంచెం హై వెళ్ళిద్ది. డైరెక్షన్ ఓన్లీ ఇంటర్వెల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ కే బాగా చేశాడు అనే ఫీల్ వచ్చింది మావా. మిగతాది మొత్తం ఒక కమర్షియల్ మూవీకి చేసినట్లు అనిపించింది. మనోజ్ అన్న ఓవరాల్ మూవీ అంతా యాక్టింగ్ చింపేశాడు మావా. నిజంగా నేను ఒక గొప్ప యాక్టర్ అవ్వాలి అనే కసి అన్న యాక్టింగ్ లో కనిపించింది. ఇంకా అన్న గురించి మాట్లాడితే స్పాయిలర్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. కొండన్న యాక్టింగ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ తప్ప ఎక్కడ అరే బాగా చేశాడ్రా అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు మావా. అండ్ ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపించింది. మనోజ్ అన్న క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ఒక సీన్ చేస్తాడు మావా. సీరియస్లీ హీ నెయిల్డ్ ఇట్. లాస్ట్ లో అన్న కోరుకున్న విష్ ని కూడా చూపించేస్తే బాగుండేది కదరా అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా స్టోరీ చాలా బాగుంటది మావా, కానీ ఆ క్రెడిట్స్ మనం గరుడన్ కి ఇచ్చేయాలి, బికాస్ ఇట్స్ ఏ రీమేక్ కదా. భైరవం పరంగా చూస్తే మూవీ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ తప్పితే మూవీలో పెద్ద మ్యాటర్ లేదనిపించింది మావా. ఓవరాల్ గా ఇట్స్ అన్ అబోవ్ యావరేజ్ ఫిలిం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. మూవీ చూడొచ్చా చూడకూడదా అంటే ఆబ్వియస్లీ చూడొచ్చు మచ్చా, ఎందుకంటే క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఆర్ నెయిల్డ్. అంటే చాలా బాగున్నాయి. అండ్ ఆ సీన్స్ వల్ల మూవీ మొత్తం అరే బాగుంది కదరా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో డెఫినెట్లీ వాచ్ ఇట్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.